వరలక్ష్మి వ్రతం మీకు పురోహితుడు దొరకలేదు అనేటువంటి బాధ లేకుండా ఈ వీడియోని చూస్తూ మీరు చేసుకోవచ్చు పూర్తి వైదిక విధానంలో. అలాగే మీరు చేయవలసిందల్లా ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయడం మాత్రమే. అలాగే ఈ వీడియో కావాలి అంటే devapooja.com మరలా అందుబాటులో ఉంటుంది. ఈ వ్రతం ఆన్లైన్లో చేయిస్తున్నాననే కానీ ఈ వ్రతం మీకు అందుబాటులో ఉంటే పురోహితుడిని ఆశ్రయించి చేయించుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా ఆన్లైన్ అనేటువంటివి పురోహితులు దొరకనటువంటి ప్రదేశాలలో మాత్రమే అనుసరించండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముందుగా తాంబూలాన్ని సర్దుకుని చేతిలో పట్టుకుని నించోండి. ఇక్కడ ఈ అమ్మాయి కూర్చుని ఉంటుంది, మీరు నించోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి దీనామభిత్రియవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం నోరీరిషోమాపరాధాః ఏనః సపత్నా అపతే భవంత్వింద్రాగ్నిభ్యామవబాధామహే తాను వసవ రుద్రా ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రం చేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్ధనజిదస్వజిద్యః ఇమన్నో యజ్ఞం విహవే జుషస్వాస్య కుర్మో హరివో మేదినం త్వా. కుడికాలు ముందుకు వేసి కూర్చోండి. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. అయం ముహూర్తః. ఇంట్లో పెద్దవాళ్ళ చేత భర్త చేత అక్షతలు వేయించుకోండి. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. ఏతత్సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆ తాంబూలాన్ని గణపతి దగ్గర ఉంచండి. యా ఫలనిర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పినే బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వకం హసః ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదతః శాంతిం ప్రయచ్చ మే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు ఫలం మనోరథ ఫల సిద్ధిరస్తు. సభాయై నమః. ముందుగా గణపతి పూజకి సిద్ధం చేసుకోండి. పసుపు గణపతిని ఒక పళ్ళెంలో బియ్యం పోసుకుని పెట్టుకోండి. గణపతికి పెట్టే నైవేద్యాలని చుట్టూ ఏర్పాటు చేసుకోండి. అలాగే పసుపు గణపతికి కుంకుమ అలంకారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈసారి ముందుగా తల మీద నీళ్ళని చల్లుకోండి. మీ ఆచమన పాత్ర వేరుగాను కలశం వేరుగాను ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అపవిత్రః పవిత్రో సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. చీకటికేసుకోండి. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. హృషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరజే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. దీపారాధన వెలిగించండి. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నం నిరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. సాద్యంద్రవృత్తి సంయుక్తం మన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాఘోరాద్విజ్యోతిర్నమోస్తుతే. దీపం జ్యోతిః పరం బ్రహ్మ. ముందుగా వెలిగించినటువంటి దీపాలకి గంధము కుంకుమ అలంకారం చేయండి. దీపం జ్యోతిః పరం బ్రహ్మ. దీపం జ్యోతిః పరాయణం. దీపేన వర్ధతే జ్ఞానం. దీపః సర్వతమోపహః. ఈసారి ఒక పుష్పాన్ని ఆ దీపారాధనల దగ్గర ఉంచండి.
యో దీపదీపదీపస్మో శక్తిరూపీ సనాతనః యావత్ పూజా సమాప్తిశ్చ తావత్ ప్రజ్వల సుస్థిరా. 4 సార్లు అక్షతలు ఆ దీపారాధన దగ్గర పూజ చేయండి. రం దీపకలామావాహయామే, ఆం మన్నికలామావాహయామే, సంసప్తకలామావాహయామే, పం పరమాత్మకలామావాహయామే. దీపస్థాపన ముహూర్త శుభముహూర్తోస్తు. ఈసారి ఒక పుష్పాన్ని అక్షతలని గణపతి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అక్షతలు 6 సార్లు గణపతి దగ్గర పూజ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, అరుంధతే వసిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో అక్షతలు పైకి చల్లేండి. అలా సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. అక్షతలు కొద్దిగా వాసన చూసి ఎడమ వైపు నుంచి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టందు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలిపెట్టేసి మమ అనుకోండి. యజమానస్యోపాత్తదుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అక్షతలు తీసుకుని ఈ విధంగా పట్టుకోండి. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే మహాయుగే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్య స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతో శ్రావణమాసే శుక్లపక్షే నవమ్యాం భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ముందుగా గోత్రాన్ని చెప్పుకోండి. గోత్రః మగవారి పేరుని చెప్పండి. నామధేయః ధర్మపత్ని సమేతః శ్రీమతః గోత్రస్య. మరలా గోత్రాన్ని చెప్పుకోండి. ఈసారి మీ పేరు చెప్పుకోండి. నామ్యాః సౌభాగ్యవత్యాః. మరలా గోత్రాన్ని చెప్పండి. శ్రీమాన్ శ్రీమతః గోత్రః. పిల్లల పేర్లు. సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం యోగా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ వరలక్ష్మి దేవ్యాః సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మి వ్రతాఖ్యం కర్మ కరిష్యే. అక్షతలని నీళ్లు పోసుకుని పళ్ళెంలో వదిలిపెట్టేయండి. మరలా ఇంకొకసారి వదిలిపెట్టండి. ఆదో నిర్విఘ్నపరి సమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. ఇంకొకసారి వదిలిపెట్టండి. తదంగ కలశారాధనం కరిష్యే. ఈసారి మీ ఆచమన పాత్రని పక్కన పెట్టేసుకుని
అమ్మవారి కోసం ఏర్పాటు చేసుకున్న కలశానికి గంధము కుంకుమ అలంకారం చేయండి. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య హస్తేనాచ్ఛాద్య. ఈసారి పుష్పము అక్షతలు ఒక తమలపాకు ఆ నీళ్లలో ఉంచి కలశంలో చేయి మూత పెట్టండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా అర్గ్వేదోథైజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిషిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపో నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప. ఓం. ఆ తమలపాకుని నీళ్లలో తిప్పుతూ ఓంకారాన్ని రాయండి లేదా శ్రీ అని రాయండి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజా పూర్వక వరలక్ష్మీ పూజార్థం మమ దురితక్షయకారకాః. ఆ కలశంలో నీళ్ళని ముందుగా గణపతి మీద చల్లండి. కలశోదకేన దేవం మీ శిరస్సు మీద చల్లుకోండి. ఆత్మానం పూజా ద్రవ్యాల మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. ఈసారి ఒక పుష్పాన్ని చేతిలో పట్టుకుని నమస్కారం చేసుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. గణపతి దగ్గర ఉంచండి. ధ్యాయామే. మరలా ఇంకొక పుష్పాన్ని ఉంచండి. ఓం గం గణపతయే నమః. ఆవాహయామే. ఓం గం గణపతయే నమః. ఇంకొక పుష్పాన్ని కూడా ఉంచండి. నవరత్న ఖచిత సింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఈసారి కొద్దిగా తమలపాకుతో కలశంలో నీళ్ళని గణపతి దగ్గర చల్లండి. ఓం గం గణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మరలా ఇంకొకసారి ఓం గం గణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మూడోసారి ఓం గం గణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. స్నపయామి. ఈసారి పంచామృతాలు కానీ లేదా కొబ్బరి నీళ్ళని కానీ గణపతికి చల్లండి. యా ఫలనిర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణేః బృహస్పతిః ప్రసూతాస్తానో ముంచన్త్వకం హసః. ఆప్యాయస్వ సమేతుధే విశ్వతః సోమవృష్ణయం భవావాజస్య సంగతే. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత పూర్వక ఫలోదక స్నానం సమర్పయామి. ఈసారి కలశంలో నీళ్ళని చల్లుతూ ఉండండి. ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభోజస్య క్షయాయ జన్వథ. ఆపోజనయథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కలశంలో నీళ్ళని కొద్దిగా గణపతికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి కుదిరితే పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పము అక్షతలు గణపతి దగ్గర ఉంచండి. అభివస్త్రా సువసనాన్యరుషా విధేనో సుదుఘా పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వాన్వధనో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. మరలా గణపతి దగ్గర పుష్పాన్ని అక్షతల్ని ఉంచండి. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఈసారి ఒక పుష్పముతో గంధము తీసి గణపతి దగ్గర ఉంచండి. గంధద్వారాం దురాధరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయ శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆయనయతే పరాయనే దూర్వా ఆరోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహాయ మే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆభరణార్థం ఎడమ చేతిలోకి అక్షతలు తీసుకుని అలంకారార్థం అక్షతైః పూజయామి. 16 సార్లు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః.
ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. ధూపం అగరవత్తులు వెలిగించి గణపతికి చూపించండి. వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. అగరవత్తుల్ని పక్కన గుచ్చేసుకోండి. ఈసారి దీపాలకి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యాదీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ప్రత్యక్ష దీపం దర్శయామి. కొద్దిగా నీళ్ళని పల్లెంలోకి వదిలిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం మీరు ఏర్పాటు చేసుకున్న నైవేద్యాలన్నిటి మీద కలశంలో నీళ్ళని చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చుట్టూ తిప్పండి. సత్యం త్వర్తేన పరిశించామి. కొద్దిగా నీళ్ళని పల్లెంలో వదిలిపెట్టండి. అమృతమస్తో అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహార సహిత కదలీఫల సహిత దాడిమీ ఫలపూర్వక నారికేల శకల సహిత కాశ్మీర ఫలం నివేదయామి. 5 సార్లు గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 2 సార్లు పల్లెంలో నీళ్లను వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. అప్రదక్షిణంగా చుట్టూ తిప్పండి. ఉత్తరాపోషణం సమర్పయామి. మరలా 3 సార్లు పల్లెంలో నీళ్లను వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. మీరు మొదట్లో తాంబూలం పెట్టారు కదా, ఆ తాంబూలం మీద చేయి వేసి పట్టుకోండి. భూగి ఫలైస్స కర్పూరైర్నాగవల్లీదరైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి ఏర్పాటు చేసుకోండి. ఈసారి హారతిని గణపతికి చూపించండి. స్మ్రాజంచ విరాజంచ భిక్షైర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయాముఖే తజామాసగం సృజామసి. సంతత శ్రేరస్తు సమస్తమంగళాని భవంతు. నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర ఆనంద దివ్య నీరాజనం దర్శయామి. కాడ దగ్గర నీళ్ళని వదిలిపెట్టి నమస్కారం చేసుకోండి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఓం సుముఖశ్చైకదంతశ్చ. ఈసారి పుష్పాలు చేతిలోకి తీసుకోండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబः స్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆ గణపతి దగ్గర పుష్పాలని అక్షతల్ని ఉంచండి. పుష్పాంజలిం సమర్పయామి. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. మరలా అక్షతలు గణపతి దగ్గర వేయండి. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పుష్పము అక్షతలు తీసుకుని చేతిలో పట్టుకుని చెప్పండి. విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియా తేన మే సఫల అవాప్తి భవేతు జన్మని జన్మని. ఈ కార్యక్రమం అంతా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని చెప్పి గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి.
ప్రార్థన నమస్కారం సమర్పయామి. అక్షతలు తీసుకుని చేతిలో కలశంలో నీళ్ళని పోసుకుని పల్లెంలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపాయత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్తుతే అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వో శ్రీ మహాగణాధిపతి సుప్రీతు సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రవంతు తథాస్తు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. పూజ చేసిన కొద్దిగా అక్షతలు తీసుకుని శిరస్సు మీద వేసుకోండి. ఒక పుష్పాన్ని శిరస్సులో ఉంచుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వాదుస్వప్ననాశని. చేకడుక్కుని గణపతి పల్లాన్ని ఉద్వాసన చేయండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. గణపతిం యథాస్థానం ప్రవేశయామి. పైకెత్తి గణపతి పల్లాన్ని మీకు అడ్డుగా లేని చోటులో ఈ గణపతి పల్లాన్ని ఉంచుకోండి. యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. చెప్పండి. మయా పూర్వోక్త సంకల్పిత ప్రకారేణ అస్మాకం సహకుటుంబానాం యోగా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అచంచల భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం సుమనోరథ ప్రాప్త్యర్థం వరలక్ష్మి దేవ్యాః అనుగ్రహేణ అఖండ ఐశ్వర్య ప్రాప్త్యర్థం ధనకనక వస్తువాహన రత్నకాంచన గోమహిష్యాది పశుబాహుల్య సిద్ధ్యర్థం వరలక్ష్మి దేవ్యాః ప్రీత్యర్థం సత్సంతాన సౌభాగ్య సకల ఫల ప్రాప్త్యర్థం యథాశక్తి వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మి వ్రతాఖ్యం కర్మ కరిష్యే. అక్షతలని చేతిలో కలశంలో నీళ్ళని పోసుకుని పల్లెంలో వదిలిపెట్టండి. ఈసారి ఒక పుష్పముతో ముందుగా కలశాన్ని పట్టుకోండి. ఆ కలశేషు ధావతి పవిత్రే ప్రశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆ కలశేషు ధావతి స్యేనో బ్రహ్మ విగాహతే. అభిద్రోణాకనిక్రతతో నిర్వతి భీమో వృషభస్తు విస్మయా శృంగే శిషానో హరిణీ విచక్షణః. ఆయోనిం సోమస్కృతం నిషీదతి గవ్యయైత్వగ్భవతి నిర్నిగవ్యై. ప్రవో యజ్ఞేషు దేవయంతోర్త్యంద్యాభానమోభిః పృథివీ ఇషద్యై. ఏషాం బ్రహ్మాణ్యసమానా విప్రా విశ్వగ్వయంతి మనినో న శాఖాః. ఆ పుష్పాన్ని అక్కడ ఉంచండి. పంచబల్వైరాచ్ఛాద్యా నమస్కారం చేసుకోండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. సహిరత్నాని దాసుషే సువాతి సవితా భగః चं भागं चित्रमेमहे. या फलनेर्या अफला अपुष्पायाश्च पुष्पिनेः. बृहस्पतिः प्रसूतास्तानो मुञ्चन्त्वकं हसः. अवते हेडो वरुण नमो भरवेज्ञेभिरेमहे हविर्भिः. क्षयन्नस्मभ्यमसुर प्रचेतो राजर्नेनागं శిశిశ్రిధః కృతాని. ఆ కలశారాధన మీద అక్షతలు వేయండి. కలశం వరుణమావాహయామి స్థాపయామి పూజయామి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, కలశంలో వరుణదేవుడు ఉంటారు.
ఇప్పుడు అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన చేయండి. ఒక పుష్పంతో అమ్మవారిని పట్టుకోండి. అసునేతే పునరస్మా సుచక్ష పునః ప్రాణమహనో దేహి భోగం జ్యోక్పస్యేమ సూర్యముచ్చరం తమనమతే మృడజాన స్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథా స్థానమపహ్వయతే సాంగం సాయుధం సవాహనం స్వశక్తి పతిపుత్ర పరివార సమేతం అస్మిన్ ప్రతిమాయాం వరలక్ష్మీదేవి మావాహయామి స్థాపయామి పూజయామి. అక్కడ ఉంచేయండి ఆ పుష్పాన్ని. ఈసారి ఒక పుష్పాన్ని చేతిలో పట్టుకుని నమస్కారం చేసుకోండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోధార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారి దగ్గర ఉంచేయండి. ఆవాహయామి. ఈసారి ఇంకొక పుష్పాన్ని తీసుకోండి. సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆవాహయామి. ఈసారి ఒక పుష్పాన్ని తీసుకోండి మరలా. సూర్యాయుతన భస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. నవరత్న ఖచిత సింహాసనార్థం అమ్మవారి దగ్గర ఉంచండి. పుష్పం సమర్పయామి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారి పాదాలని భావన చేస్తూ కడుగుతున్నట్టుగా నీళ్ళని చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి దేవిత్వం గృహాణ సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారి చేతుల దగ్గర కడుగుతున్నట్టుగా భావన చేసి నీళ్ళని చల్లండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. సువర్ణకలశానేతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారికి తాగడానికి ఇస్తున్నట్టుగా భావన చేసి నీళ్ళని చల్లండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఈసారి పంచామృతాలని కొబ్బరి నీళ్ళని చల్లండి. పయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ విదుసోదరి శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఈసారి కలశంలో నీళ్ళని చల్లండి. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విదుసోదరి శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొద్దిగా నీళ్ళని పల్లెంలో వదిలిపెట్టండి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఈసారి అమ్మవారికి ఏర్పాటు చేసుకున్నటువంటి వస్త్రాలని అమ్మవారి దగ్గర చూపించి పక్కన పెట్టేసుకోండి. సురార్చితాంఘ్రియుగలే దుకూల వసన ప్రియ వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఈసారి ఆభరణాలు ఏదైతే మీరు బంగారం ఏర్పాటు చేసుకున్నా, వెండి ఏర్పాటు చేసుకున్నా, గాజులు వంటివి ఏర్పాటు చేసుకున్నా, ఏ ఆభరణ ద్రవ్యమున్నా, పువ్వుల మాలైనా సరే ఇక్కడే అమ్మవారికి అలంకారం చేసుకోండి. కేయూరకంకణైర్దివ్యైర్హారనూపరమేకలా విభూషణ్యాని మూల్యాని గృహాణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి. ఈసారి ఉపవీతము అంటే యజ్ఞోపవీతంలా ఉంటుంది కదా, అది ఉంటే అది, లేదంటే కనుక పుష్పము అక్షతలు అమ్మవారి దగ్గర ఉంచండి. తప్త హేమకృతం సూత్రం ముక్తాధామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఉపవీతం సమర్పయామి. ఈసారి ఒక పుష్పముతో గంధము తీసి అమ్మవారి దగ్గర ఉంచండి. కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి అక్షతలు తీసుకోండి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ సాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే వరలక్ష్మీదేవ్యై నమః. అక్షతాను సమర్పయామి. ఈసారి పుష్పాలని తీసుకుని ఆ పుష్పాలని పూజ చేస్తూ ఉండండి. మల్లికాజాజి కుసుమైశ్చంపకైర్వకులైస్తథా నీలోత్పరైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియ శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆభరణార్థం అలంకారార్థం పుష్పైః పూజయామి. ముందుగా అమ్మవారి శరీర భాగాలని భావన చేస్తూ పూజ చేయండి.
ఓం చంచలాయే నమః పాదౌ పూజయామి, చపలాయే నమః జానుని పూజయామి, పీతాంబరధరాయే నమః ఊరు పూజయామి, కమలవాసిన్యే నమః కటిం పూజయామి, పద్మాలయాయే నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్తనౌ పూజయామి, లలితాయే నమః భుజద్వయం పూజయామి, కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి, సుముఖాయే నమః ముఖం పూజయామి, శ్రియై నమః ఓష్టౌ పూజయామి, సునాసికాయే నమః నాసికాం పూజయామి, సునేత్రే నమః నేత్రే పూజయామి, రమాయ నమః కర్ణౌ పూజయామి, కమలాయ నమః శిరః పూజయామి, వరలక్ష్మీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఈసారి పుష్పాలు పక్కన పెట్టేసుకుని కుంకుమని ఈ 3 వేళ్లతోనూ తీసి అర్చనగా చేస్తూ ఉండండి. అష్టోత్తరము జాగ్రత్తగా చేస్తూ ఉండండి. ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మాలయాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచాయే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వధాయే నమః, ఓం సుధాయే నమః, ఓం ధన్యాయే నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మ్యే నమః, ఓం నిత్యపుష్టాయే నమః, ఓం విభావర్యే నమః, ఓం అదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయే నమః, ఓం వసుధాయే నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః, ఓం కామాక్ష్యే నమః, ఓం క్రోధసంభవాయే నమః, ఓం అనుగ్రహప్రదాయే నమః, ఓం బుద్ధ్యే నమః, ఓం నఘాయే నమః, ఓం హరివల్లభాయే నమః, ఓం అశోకాయే నమః, ఓం అమృతాయే నమః, ఓం దీప్తాయే నమః, ఓం లోకశోకవినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయే నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయే నమః, ఓం పద్మహస్తాయే నమః, ఓం పద్మాక్ష్యే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయే నమః, ఓం పద్మముక్ష్యే నమః, ఓం పద్మనాభప్రియాయే నమః, ఓం రమాయే నమః, ఓం పద్మమాలాధరాయే నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధన్యే నమః, ఓం పుణ్యగంధాయే నమః, ఓం సుప్రసన్నాయే నమః, ఓం ప్రసాదాభిముక్ష్యే నమః, ఓం ప్రభాయే నమః, ఓం చంద్రవదనాయే నమః, ఓం చంద్రాయే నమః, ఓం చంద్రసహోదర్యే నమః, ఓం చతుర్భుజాయే నమః, ఓం చంద్రరూపాయే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం ఇందుశీతలాయే నమః, ఓం ఆహ్లాదజనన్యే నమః, ఓం పుష్ట్యే నమః, ఓం శివాయే నమః, ఓం శివకర్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయే నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం తుష్ట్యే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః, ఓం శాంతాయే నమః, ఓం శుక్లమాల్యాంబరాయే నమః, ఓం శ్రీజై నమః, ఓం భాస్కరయే నమః, ఓం బిల్వనిలయాయే నమః, ఓం వరారోహాయే నమః, ఓం శస్మిన్యే నమః, ఓం సుందరాయే నమః, ఓం ఉదారాంగాయే నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకర్త్రియే నమః, ఓం సిద్ధ్యే నమః, ఓం స్త్రైణ సౌమ్యాయే నమః, ఓం శుభప్రదాయే నమః, ఓం నృపవేశ్మగతానందాయే నమః, ఓం వరలక్ష్మ్యే నమః, ఓం సుప్రదాయే నమః, ఓం శుభాయే నమః, ఓం హిరణ్యప్రాకారాయే నమః, ఓం సముద్రతనయాయే నమః, ఓం జియాయే నమః, ఓం మంగళాదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః, ఓం విష్ణుపత్న్యే నమః, ఓం ప్రసన్నాక్ష్యే నమః, ఓం నారాయణ సమాశ్రితాయే నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం సర్వోపద్రవవారిణ్యే నమః, ఓం నవదుర్గాయే నమః, ఓం మహాకాళ్యే నమః, ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయే నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయే నమః, ఓం భువనేశ్వర్యే నమః, శ్రీవరలక్ష్మీదేవ్యై నమః. నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. ధూపం అగరవత్తులు వెలిగించుకోండి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి దేవే శ్రీవరలక్ష్మీ గృహానతం. శ్రీవరలక్ష్మీదేవ్యే నమః. పొగని చూపించండి అమ్మవారికి. ధూపమాఘ్రాపయామి. అగరవత్తుల్ని పక్కన గుచ్చేసుకోండి. ఈసారి దీపాలకి నమస్కారం చేసుకోండి. ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామి దేవి త్వాం గృహాణముదితా భవ. శ్రీవరలక్ష్మీదేవ్యే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. కొద్దిగా నీళ్ళని పక్కన పల్లెంలోకి వదిలిపెట్టి మీరు ఏవైతే నైవేద్యాలు వండుకున్నారో అవన్నీ దగ్గర పెట్టుకోండి. పళ్ళు నైవేద్యాలు అన్నీ కూడా పక్కన పెట్టుకుని వాటి మీద నీళ్ళని చల్లండి. ధూపదీపానంతరం శుద్ధాచమనయం సమర్పయామి. నైవేద్యమోం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చుట్టూ తిప్పండి. సత్యం త్వర్తేన పరిశించామి. కొద్దిగా నీళ్ళని పల్లెంలో వదిలిపెట్టండి. అమృతమస్తో అమృతోపస్త్రనమసి. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. భక్ష్య భోజ్య చోహ్య లేహ్య ఫలప్రదానం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాన హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవ్యే నమ. అమ్మవారికి ఆ నైవేద్యాలని చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 2 సార్లు పల్లెంలో నీళ్లను వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. నైవేద్యాల చుట్టూ అప్రదక్షిణంగా తిప్పండి. ఉత్తరాపోషణం సమర్పయామి. మరలా 3 సార్లు నీళ్ళని పల్లెంలో వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనయం సమర్పయామి. తాంబూలం. ఈసారి అమ్మవారికి 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, సుగంధ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు వంటివి ఉంచి అమ్మవారి దగ్గర తాంబూలాన్ని ఉంచండి. పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. హారతి ఏర్పాటు చేసుకుని లేచి నించోండి. ఈసారి హారతి వెలిగించుకోండి. ఓం నీరాజనం సమానేతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. సమ్రాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయామాసకం సృజామసి. అమ్మవారికి చూపించండి. సంతత శ్రేయస్తు సమస్త మంగళాని భవంతు నిత్యశ్రేయస్తు నిత్యమంగళాని భవంతు. వరలక్ష్మీదేవ్యై నమః. కర్పూర ఆనంద దివ్య నీరాజనం దర్శయామి. కాడ మీద నీళ్ళని వదిలిపెట్టి నమస్కారం చేసుకోండి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి. జయ బోలో మాతా మహారాజ్ఞికి జయ. జయ జయ జగదంబ భక్తవస్యే. ఈసారి పుష్పాలు తీసుకుని నించోండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పుష్పాంజలిం సమర్పయామి. వేదోక్త దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మరలా పుష్పాన్ని తీసుకుని ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవః. త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సలా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సురేశ్వరి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. భావనయా ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈసారి పుష్పాన్ని తీసుకుని నమస్కారం చేస్తూ చెప్పండి. నమస్తే లోక జనని, నమస్తే విష్ణువల్లభే, పాహి మాం భక్త వరదే వరలక్ష్మి నమోస్తుతే. నమస్కారం చేసుకుని ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచండి. వరలక్ష్మీదేవ్యై నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఈసారి మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేయండి. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. లేచి యథాస్థానంలో మరలా కూర్చోండి. మీరు తోరము కట్టుకుని ఉన్నారు కదా, ఆ తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఆ తోరానికి 9 ముడులు వెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. ఒక్క పుష్పం ఉన్నా సరిపోతుంది. ఆ 9 ముళ్ళ దగ్గర అక్షతలు 9 సార్లు పూడ్చేయండి. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యే నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయే నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజయామి. ఈసారి ఆ తోరాన్ని తీసుకుని ఇంట్లో మగవారు ఉంటే మగవారి చేత కట్టించుకోండి ఆ తోరాన్ని, లేదా ఇంట్లో పెద్దవారి చేత లేదా ఇంటి పురోహితుడి చేత ఆ తోరాన్ని కట్టించుకోవచ్చు. కుడి చేతికి కట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చెప్పండి. భద్రామి
దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. ఈసారి అక్షతలు తీసుకోండి చేతిలోకి. కలశంలో నీళ్ళని చేతిలో పోసుకొని పల్లెంలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే చెప్పండి. అనేనా మయా కృతేన వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మి అర్చనేన భగవతి సర్వాత్మికః సర్వం వరలక్ష్మి దేవ్యాః అర్పణం అస్తు. పల్లెంలో వదిలిపెట్టండి. పూజ చేసిన కుంకుమ తీసి బొట్టు పెట్టుకోండి. వరలక్ష్మీ దేవత ప్రసాదం లలాటే ధారయేతు. ఒక పుష్పాన్ని తీసి శిరస్సులో ఉంచుకోండి. ఈసారి అక్షతలు చేతిలో పట్టుకుని శ్రద్ధగా కథ వినండి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాస్మహే. పూర్వము నైమిసారణ్యమున సూత మహర్షి సత్రయాగం చేశారు. ఆ సత్రయాగంలో ప్రతిరోజు కూడా ఒక ధర్మం గురించి చెప్పేవారు. ధర్మము అంటే వ్రతాలు, పూజలు, నోములు, వీటి గురించి చెప్తూ అవి ఇచ్చేటువంటి ఫలితాలని చెప్పేవారు. ఒకరోజు సౌనకాది మహర్షులు సూత మహర్షి దగ్గరికి వచ్చి స్త్రీలకి ప్రత్యేకించి సౌభాగ్యాన్ని కలిగించేటువంటి వ్రతం ఏదైనా ఉన్నట్లయితే ఆ వ్రతాన్ని తెలుపమని చెప్పి అడిగారు. అందుకు సూత మహర్షి చెప్తున్నాడు, మీరిప్పుడు కోరినటువంటి వ్రతం ఏదైతే ఉందో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. ఆ వ్రతాన్ని ఇప్పుడు చెప్తున్నాను వినండి అని చెప్పి ప్రారంభం చేశారు. పూర్వము పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరికి చేరి, ప్రాణనాథ, స్త్రీలకు ప్రత్యేకించి ఏదైనా ఒక వ్రతము, ఆ వ్రతము చేత సౌభాగ్యాలు అన్నీ కలిగి సత్సంతానము కలిగి సకల సుఖాలు అనుభవించగలిగేటువంటి స్థితిని కలగజేసేటువంటి వ్రతరాజం ఏదైనా ఉన్నట్లయితే తెలుపమని చెప్పి ప్రార్థించింది. అందుకు పరమేశ్వరుడు చెప్తున్నాడు, సఖీ, నువ్వు అడిగినటువంటి అన్ని కోరికలు సిద్ధింపచేసేటువంటి వ్రతం ఒకటి ఉంది. ఆ వ్రతము వరలక్ష్మి వ్రతము. ఈ వ్రతము ఆచరించినట్లయితే నువ్వు కోరిన అన్ని రకాల కోరికలు సిద్ధిస్తాయి అని చెప్పగానే పార్వతీదేవి అడిగింది, ప్రాణనాథ, ఈ వ్రతము ఏ విధంగా ఆచరించాలి? ఇంతకు ముందు ఎవరైనా ఆచరించి ఉన్నారా? ఇదంతయు కూడా సవిస్తరముగా తెలుపమని ప్రార్థించింది. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, పూర్వము మగధ దేశమున కుండినము అనేటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణములో చారుమతి అనేటువంటి బ్రాహ్మణ స్త్రీ ఉంది. చారుమతి పేరు గుర్తు పెట్టుకొని, గొప్పదైనటువంటి తెలివితేటలు కలిగినది అని అర్థం చారుమతి అంటే. అటువంటి బ్రాహ్మణ స్త్రీ భర్తని దైవముతో సమానముగా భావించి ప్రతిరోజు కూడా పాదార్చన చేస్తూ ఉండేది. అత్తమామలని దేవతా సమానంగా చూసుకుంటూ పాతివ్రత్య ధర్మాలని అనుసరిస్తూ ఉండేది. అటువంటి చారుమతీదేవికి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రాత్రి స్వప్నమునందు వరలక్ష్మీదేవి కలలో కనిపించి, నువ్వు వచ్చేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు నన్ను అర్చన చేసినట్లయితే నువ్వు కోరినటువంటి అన్ని రకాల కోరికలు తీరుస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. ఆ అంతర్ధానం అయ్యే లోపే చారుమతీదేవి ఆవిడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే శ్లోక జనని, నమస్తే విష్ణువల్లభే, పాహిమాం భక్త వరదే వరలక్ష్మి నమోస్తుతే అంటూ అనేక విధములైన స్తోత్రాలు చేసింది. ప్రాతకాలమునందే నిదుర లేచి తనకు వచ్చిన కళని భర్తతోనూ అత్తమామలతోనూ చెప్పింది. చెప్పగానే వారు, ఇది అత్యుత్తమమైన స్వప్నము కాబట్టి వచ్చేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు అర్చన చేయమని చెప్పారు. చెప్పగానే ఈ వార్త ఆ ఊరులో ఉన్నటువంటి అందరికీ కూడా చేరింది. అందరూ కూడా శ్రావణ మాసములో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాలక్రమంలో వాళ్ళ భాగ్యోదయమున ఆ రోజు రానే వచ్చింది. స్త్రీలు అందరూ కూడా స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహాన్ని చేరారు. గృహంలో ఈశాన్య భాగంలో అలికి ముగ్గులు పెట్టి దానిపై వస్త్రాన్ని పరిచి దానిపై కలశాన్ని ఉంచి కలశములో వరుణదేవుని ఆరాధన చేశారు. కలశానికి ముందుగా వరలక్ష్మీదేవిని ఆరాధన చేసుకుని
పూజ పూర్తి చేసుకుని ప్రదక్షిణ కాలము పూర్తయ్యేటప్పటికి, ఇక్కడ ప్రదక్షిణము అంటే సంవత్సర కాలం, మొదటి సంవత్సర కాలము పూర్తయ్యేటప్పటికి వాళ్ళకి కాళ్ళకి ఆభరణాలు కొనుక్కునేటువంటి శక్తి వచ్చింది. రెండవ ప్రదక్షిణ కాలం పూర్తయ్యేటప్పటికి వారికి చేతులకి ఆభరణాలు కొనుక్కునేటువంటి స్థితి కలిగింది. మూడవ ప్రదక్షిణ పూర్తవగానే వారి గృహము అన్నీ కూడా ఆభరణాలు, వస్తువులు, వాహనాలతో నిండిపోయాయి. వారు ఎక్కడైతే చారుమతి గృహంలో వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఆ ప్రదేశానికి వచ్చి ఈ వాహనాలన్నీ ఎదురు చూస్తున్నాయి. అక్కడ వారికి పూజ చేయించినటువంటి పురోహితుడికి యథాశక్తిగా దక్షిణ తాంబూలములు ఇచ్చి వారిని సంతుష్టి చేసి అందరూ కూడా ప్రయాణమవుతూ వారి కోసం వచ్చినటువంటి వాహనాలను ఎక్కి వారందరూ అనుకుంటున్నారు ఏమని అంటే, చారుమతీదేవి పాతివ్రత్య ధర్మాల వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఆవిడికి లభించింది, ఆవిడ కారణంగా మనకు లభించింది అని చెప్పి అనేక విధముల కొనియాడుతో వారి వారి ఇళ్ళకి పోయారు. తదనంతర కాలంలో కూడా ప్రతి సంవత్సరము శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు అందరూ కూడా వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తూ బ్రతికి ఉన్నంత కాలము కూడా సకల సౌఖ్యాలు అనుభవించి అంత్యమున మోక్షాన్ని పొందారు. ఈ వ్రతము భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినటువంటి వ్రతం కావున అందరూ కూడా స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించి సుఖ సౌఖ్యాలు, సౌభాగ్యాన్ని పొందవలసింది అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. అలాగే ఈ కథ మొత్తాన్ని కూడా సూత మహర్షి, శౌనకాది మహర్షులకి చెప్పారు. ఈ వ్రతము అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చును, ఎటువంటి సందేహము లేదు. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కొద్దిగా అక్షతలు అమ్మవారి మీద ఉంచండి, కొద్దిగా మీ శిరస్సు మీద వేసుకుని మిగిలినవి పక్కన ఉంచుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్షతల్ని ధరిస్తారు. ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ. మీ ఆచమన పాత్ర నుంచి చేయండి. ఆచమ్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. చేకరికేసుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరజే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఈ అమ్మవారికి ఉద్వాసన ఉండదు, గుర్తుపెట్టుకోండి. వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ శక్తిని అనుసరించి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీ వ్రత దక్షిణను సమర్పించవచ్చు. మీరు సమర్పించే ప్రతి రూపాయి మన ధర్మం తరపున జరిగే వైదిక పూజలు, హోమాలు, ధార్మిక సేవా కార్యక్రమాలకి ఉపయోగించబడుతుంది. మీ సహకారం ధర్మ పరిరక్షణకు ఎంతో విలువైనది. అమ్మవారి అనుగ్రహం మీకు లభించాలని కోరుకుంటూ మీ చంద్రశేఖర శర్మ. సర్వే జనా సుఖినో భవంతు.